హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నా డైలీ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నా. నేను లేవగానే అయితే మొహం కడుక్కొని ఫస్ట్ అయితే రాగి జావ అయితే చేసుకొని తాగేస్తా. ఎందుకంటే ఎండాకాలం కదా, ఇక ఫీడింగ్ చేస్తాం కాబట్టి తొందరగా ఆకలి అవుతుంది కాబట్టి నేనైతే పొద్దున్నే రాగి జావ చేసి తాగేస్తాను. తర్వాత ఏ పని అయినా చేస్తాను. మీరు కూడా ఎండాకాలం కాబట్టి రాగి జావ తాగండి, ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. చాలా మంది వేడితో బాధపడతారు కదా, వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి కంటిన్యూ చేసుకోండి. దాంట్లోకైతే కొద్దిగా ఆనియన్ కట్ చేసుకున్న, తర్వాత కొత్తిమీర వేసుకున్న. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా వేసుకొని మా హస్బెండ్ కోసం అయితే మజ్జిగ వేసి కలుపుతా. నేనైతే మజ్జిగ తాగను కాబట్టి నేను నార్మల్గా జావనే తాగేస్తున్నా. మీరు కూడా తాగండి. పెరుగు తాగే వాళ్ళు ఉంటే కంపల్సరీ జావాలో కలుపుకొని తాగండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. ఇక తర్వాత తాగేసినాక కొద్దిసేపు కూర్చొని మా పాపతో ఆడుకొని తర్వాత పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇల్లు అయితే క్లీన్గా ఉడుచుకున్నాకనే నీట్గా అనిపిస్తుంది కదా, అప్పుడు మంచిగా మైండ్ అయితే ఫ్రెష్గా ఉంటుంది అనేసి నేనైతే ఫస్ట్ లేవగానే ఇల్లు ఉడ్చేస్తామని. మా ఇంటికాడ ఉన్నప్పుడు నాకేం అంత అనిపించలేదు, కానీ వీడికి వచ్చినాక అయితే ఇద్దరు పిల్లల్ని చూసుకొని తొందరగా లేచి వర్క్ చేయాలంటే మస్తు కష్టంగా ఉందబ్బా. ఎందుకంటే నైట్ లేట్గా పడుకుంటాడు మా బాబు, మళ్ళీ మార్నింగ్ నేను తొందరగా లేవకుంటే ఎండ అయితే మస్తు కొడుతుంది. ఎండాకాలం కాబట్టి తొందరగా లేస్తేనే వంట చేయబుద్ధి అవుతుంది, లేదంటే కిచెన్లో అయితే మస్తు చెమటలు వస్తున్నాయి. అందుకని తొందరగా లేస్తా. కానీ ఈరోజు కొంచెం లేట్ అయింది, 7 o'clock లేచి మేము పెంట్ హౌస్లో ఉంటాం కాబట్టి ఇక బయట కూడా ఊడ్చేసిన. మా బాబు మొత్తం ఆడుకొని గలీజ్ చేసేసాడు కాబట్టి ఇక లేవక ముందే నేను బయట ఊడ్చేస్తాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే నాకు అసలు నిజంగా ఏం టెన్షనే లేకుండే, అంటే ఇద్దరిని చూసుకోలేదు కాబట్టి. అయినా ఇంకా మా మమ్మీ పాపను అయితే ఆమెనే చూసుకుంటుండే, ఇక్కడైతే నేనే చూసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మా హస్బెండ్ అయితే మా నైట్ డ్యూటీకి వెళ్ళిండు, అందుకని ఇక నేనే చేసుకుంటున్నా. ఉన్నప్పుడు అయితే కొంచెం పిల్లల్ని చూసుకోవడం, ఏదైనా హెల్ప్ చేయడం అలాంటివి చేస్తాడు. ఇక లేనప్పుడు మాత్రం నేనే లేచి చేస్తాను. నేను మార్నింగ్ లేవగానే వాటర్లో అయితే సబ్జా గింజలు వేసేసి నానబెట్టేస్తా. అది వంట అయ్యేలోగా ఆ బాటిల్ మొత్తం ఖతం చేసేస్తా, ఎందుకంటే నాకు కొంచెం వేడిగా అనిపిస్తుంది. అందుకనేసి నేనైతే డైలీ ఒక బాటిల్ అయితే తాగేస్తా. తర్వాత రాగి జావ తాగుతా. ఇక్కడికైతే ఇక టిఫిన్లకు అయితే దోశ వేసుకుందాం అనేసి నైట్ అయితే దోశ నానబెట్టిన. ఇక ఇప్పుడు అయితే మిక్సీ పట్టుకోవాలి. కొంతమందికి డౌట్ ఏంటంటే మీరు ఏంది ఎప్పుడు దోశనే తింటారా అని కామెంట్ చేస్తారు, కానీ దోశ ఏం కంపల్సరీ అంటే ఇంకా మా బాబు కోసం అలా చేస్తాం. అప్పుడప్పుడు ఉప్మా వండుకుంటాం, లేదంటే ఇడ్లీ చేసుకుంటా, ఉగ్రాని కూడా చేసుకుంటా. ఉగ్రాని చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇక మా బాబు తినట్లే. చిన్నగా ఉన్నప్పుడు అయితే మస్తు తింటుండే, ఏదైనా తింటుండే. కానీ ఇప్పుడైతే దోశ దోశ అనేసి దోశనే తింటాడు, లేదంటే బోండా తింటాడు. ఇక మేము ఆయిల్ ఫుడ్ కాబట్టి మేమైతే బాబుకి అయితే పెట్టట్లేదు బోండా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బయట ఫుడ్ అసలే పెట్టొద్దు అనేసి ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఫుడ్ ఎందుకు అన్నట్టు దోశ అయితే రాగి దోశ, నార్మల్ దోశ, పెసరట్టు అలాంటివి దోశ చేసేసి ఇస్తా. సబ్జా గింజలు చూసిరా మంచిగా అయినాయి, అందుకని నేనైతే వాటర్ తాగేస్తున్నా. సబ్జా గింజలు తీసుకున్నప్పటి నుంచి నేనైతే డైలీ తాగుతున్నా. అది తాగుతున్నప్పటి నుంచి నా ఫేస్లో అయితే కొంచెం గ్లో వస్తున్నట్టు నా ఫీలింగ్ అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. 100% కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. ఇంకా ఇక్కడైతే మళ్ళా లేట్ అవుతుంది కాబట్టి ఇక అన్నం అయితే పెట్టేసిన. ఇంకా మా పాప మళ్ళీ పడుకుంది కాబట్టి ఇక అన్నం పెట్టేసి తొందరగా కర్రీ చేయాలి కదా అన్నట్టు ఇక్కడైతే తోటకూర కర్రీ చేసేస్తున్నా. నేనైతే తోటకూర చాలా సింపుల్గా చేస్తా. అందరూ ఎలా వండుతారో తెలియదు, కానీ నేనైతే చాలా సింపుల్గా వండుతా. జస్ట్ ఆనియన్ కట్ చేసేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇక ఫ్రై లాగా చేసేసుకుంటా. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇలాగే చేసుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఈ ఎండాకాలంలో అయితే ఏం తినబుద్ధి అవ్వట్లేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. అసలు పెంట్ హౌస్లో ఉంటున్నప్పటి నుంచి అయితే అసలు వేడికి చచ్చిపోతున్నా. ఇంకా ఫుడ్ అంటే అసలే తినబుద్ధి అవ్వట్లే. మ్యాక్సిమం వాటర్ మిలన్, ఇంకా జావా అలాంటివే తాగడం ఎక్కువ అయిపోతుంది. ఫుడ్ అంటే ఇంకా భయం అవుతుంది తినాలంటే ఎండాకాలంలో. అప్పుడప్పుడు ఫ్రూట్స్ కూడా తింటా. ఇక్కడైతే ఇక తోటకూర కట్ చేస్తున్నా. తెంపేసినాం కానీ ఇక చిన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇక చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నా. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడైతే కర్రీ స్టార్ట్ చేసేస్తున్నా. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది. చూసిరా ఎండ అయితే ఇంట్లోకి వచ్చేస్తుంది. కడాయిలో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్ వేసుకున్న తర్వాత
తోటకూర అయితే వేసుకున్నా. తోటకూర చూడగానే నాకైతే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. యూట్యూబ్లో చూసిన అనుకుంటా, అది ఇన్స్టాలో యూట్యూబ్లో ఏదో దాంట్లో చూసిన. ఏంటంటే వండేటప్పుడు గిన్నె సరిపోదు, తినేటప్పుడు ఏమో కూర సరిపోదు అనేసి అతను ఒక అబ్బాయి ఎవరో వీడియో చేసిరు. నిజమే కదా అని నాకైతే డౌట్ వచ్చింది. ఎప్పుడైనా తోటకూర వండేటప్పుడు అయితే నాకు అయితే అదే డైలాగ్ గుర్తొస్తుంది. ఎంతమందికి తెలుసా ఆ డైలాగ్ అనేది కామెంట్ చేయండి. కానీ అది నిజమే. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప చూసిరా పక్కన నుంచి సౌండ్ ఇస్తుంది. నేను కూడా ఇస్తా అమ్మా, ఆగు నువ్వు ఆగు అన్నట్టు. చూసిరా ఫ్రెండ్స్, మా పాప అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసింది. ఏం అడుగుతుందో ఏం చెప్తుందో మీకు అర్థమైందా? అర్థమైతే కామెంట్ చేయండి, నాకైతే అర్థం కావట్లే. కర్రీ అయిపోయినాక పాప కోసం అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నా. స్నానం చేపించి పడుకోబెట్టిన. ఇక తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చిర్రు. పప్పాయ అయితే కోస్తుంది. పప్పాయ అయితే చాలా టేస్టీగా ఉండే. పప్పాయ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముందెందుకు కట్ చేసినావు, నేను వీడియో తీయలేదంటే మా ఆయన చూడండి ఇక్కడ యాక్షన్ చేస్తుండు. కానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉండే. పప్పాయ తినడం వల్ల షుగర్ అయితే కంట్రోల్లో ఉంటుందంట, రాకుండా కూడా ఉంటుందంట. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే చాలా మంది అయితే పప్పాయనే తీసుకుంటారు. ఇంకా మేమైతే నార్మల్ గా ఈరోజు మార్నింగ్ అయితే పప్పాయ తీసుకొచ్చిండు మా ఆయన. మా బాబుకి అయితే చాలా ఇష్టం కాబట్టి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇస్తే లోపల ఉన్న సీడ్స్ ని చూసి మొత్తం పురుగులు ఉన్నాయని తినట్లే. కానీ నార్మల్ గా అయితే మస్తు తింటాడు. కానీ ఎప్పుడైనా మేము తీసి క్లీన్ చేసి ఇచ్చేవాళ్ళం కాబట్టి ఎప్పుడు చూడలే కట్ చేసేటప్పుడు. ఈసారి చూసిండు కాబట్టి పురుగులు ఉన్నాయి నేను తినను అన్నాడు. ఇంకా లాస్ట్ కి అయితే తినేసిండు. ఇక్కడైతే నేను చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎప్పుడు పల్లి చట్నీ అయిపోతుంది కదా అన్నట్టు ఈరోజు టమాటా చట్నీ చేద్దాం అనుకున్నా, కానీ టైం కుదరలే. ఇదే సింపుల్ గా ఉంటది కాబట్టి ఇక తొందరగా చేసేద్దాం అన్నట్టు మళ్ళీ పల్లి చట్నీ చేయాల్సి వచ్చింది. మీకు టమాటా చట్నీ ఇష్టమా లేదంటే పల్లి చట్నీ ఇష్టమా దోశతో కామెంట్ చేయండి. నాకైతే నార్మల్ దోశ అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఎగ్ దోశ తినాలనిపిస్తుంది, లేదంటే తినబుద్దే కాదు. లేదంటే కారం దోశ అయినా బెటర్గా ఉంటుంది. కానీ ఉత్తి దోశ తినాలంటే నాకు ఏదో వెల్తీగా అన్నట్టు అనిపిస్తుంది. అందుకనేసి నేనైతే ఇక్కడ ఎగ్ దోశ మా హస్బెండ్ వేస్తుండు నా కోసం. చాలా టేస్టీగా వేస్తాడు, చాలా సూపర్గా వేస్తాడు. మీకు ఏ దోశనో కామెంట్ చేయండి. నార్మల్ దోశనా ఎగ్ దోశనా అనేది కామెంట్ చేయండి. నాకు పెళ్లి కాకముందు ఎగ్ దోశ కూడా ఉంటుందా అనేది తెలియదు. పెళ్ళి అయినాకనే మా హస్బెండ్ ఎక్స్పెరిమెంట్లతో అన్నీ తెలుసుకున్నా. మాక్సిమం నాకు ఏ వంటలు రాకుంటుండే, ఇప్పుడే అన్నీ నేర్చుకున్నా. కంప్లీట్గా మొత్తం అయితే వచ్చు. ఇప్పటికైనా నేను నాన్ వెజ్ అనేది అస్సలు వండను, మా హస్బెండే వండుతారు. ఇక్కడ చూసిరా ఎగ్ దోశ అయితే వేస్తుండు. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా వేస్తాడు. మనకు అంత ఓపిక ఉండదు వేసేంత, ఎందుకంటే అన్ని పనులు చేసుకొని ఒక్కదానికి అంత టైం కేటాయించాలంటే మనకు అస్సలు ఓపిక ఉండదు. అందుకని మా హస్బెండ్కి ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చెప్తా. చాలా మంది అంటారు నువ్వు వంట చేయవా, మీ హస్బెండే చేస్తారు అని అంటారు. కానీ మా హస్బెండ్ మంచిగా వంటలు చేస్తాడు కాబట్టి నేను వీడియో తీస్తా అంతే. ప్రతిసారి తనే చేసి పెట్టాలంటే డ్యూటీ ఎవరు చేస్తారు? తనకంటూ టైం కేటాయించాలి. తన టైంని తను చూసుకొని డ్యూటీకి వెళ్ళాలి. మళ్ళీ తన హెల్త్ చూసుకోవాలి. ఇంటికి వచ్చినాక పిల్లల్ని చూసుకోవాలి. నాకు వంట చేసి పెట్టాలంటే ఎవరైనా అసలు అట్లా చేసి పెడతారా? ఏదో ఒక్కసారి చేస్తారు కానీ డైలీ అతనే చేసి పెడతాడు అని కామెంట్ మాత్రం చేయకండి. అంటే వీడియో చూసే వాళ్ళు చెప్తారనమాట. అంటే వాళ్ళు ఎవరో గారు పక్క పక్కన ఉండే వాళ్ళే చెప్తారు. అంటే మా రిలేటివ్స్ లో చెప్తారు. మళ్ళీ మా అత్త వాళ్ళ సైడ్ చెప్పరు. ఎందుకంటే తనకు వంటలు వచ్చు, చేస్తాడు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు కాబట్టి చేస్తాడు అన్నట్టు వాళ్ళు ఏం లైట్ తీసుకుంటారు. మా సైడ్ ఎట్లుంటదంటే ఇంకా అబ్బాయి చేసి పెడితే నువ్వు తిని కూర్చుంటున్నావా అన్నట్టయితే ఉంటది. అందుకని నేనైతే మాక్సిమం మా ఆయన వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఇక్కడైతే ఇక అంత పని అయిపోయింది అన్నట్టు ఇక మొత్తం ఆయిల్ పెట్టుకున్న ఫ్రెండ్స్. అసలు ఎండాకాలంలో ఆయిల్ పెట్టుకోవడం అంటే ఎట్లనో అనిపిస్తుంది, జిడ్డుగా. ఇక బాసన్లు తోమేసి నా పని అయితే అయిపోతుంది. ఆఫ్టర్నూన్ వరకు ఇక పడుకోవాలి కొద్దిసేపు అయినా. అలానే ఉండే బాసన్లు అందుకనేసి తోమేసిన. ఈ వీడియో నచ్చితే